ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి నాన్న. ఇక్కడ కూడా మళ్ళీ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, సో మన ఫస్ట్ యూనిట్లో మొత్తం కంప్లీట్లీ థియరీ కదమ్మా. సెకండ్ యూనిట్ వచ్చేసి మెటీరియల్, రైట్? ఆ మెటీరియల్లో మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, యావరేజ్ మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో ఆల్రెడీ ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ అయిపోయింది అండ్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ స్టార్ట్ చేసాం కదమ్మా నిన్ననే. సో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడతోని మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటమ్మా, మీకు ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నేను పిక్స్ కూడా మీకు గ్రూప్లో పెడతాను. ఓకే, గ్రూప్లో పెట్టినప్పుడు వాటిని మీరు నోట్ చేసుకోండి. వీడియోలో క్లియర్గా లేదనుకున్న వాళ్ళు పిక్స్ ఉంటే కూడా కొంచెం నోట్స్ రాయడానికి ఈజీగా ఉంటుంది కదా అన్న. సో ప్రతి ప్రాబ్లం కూడా నేను పిక్ అనేది గ్రూప్లో సెండ్ చేస్తాను. ఓకే, సో చూడండి అమ్మ ప్రాబ్లం ఇక్కడ. ద స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ ఫర్ మెటీరియల్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రివీల్స్ ద ఫాలోయింగ్ డేటా. దట్ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ ఫర్ మెటీరియల్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రివీల్స్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, రిసిప్ట్స్ అండ్ ఇష్యూస్. ఓకే, రిసిప్ట్స్, ఇష్యూస్ ఇచ్చారు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. 1st July ఏంటమ్మా, July 1st 1600 యూనిట్స్ ఎట్ ద రేట్ 2 rupees. ఎంతమ్మా, 1600 యూనిట్స్ ఎట్ ద రేట్ 2 rupees. అండ్ July 9th 3000 యూనిట్స్. July 9th 3000 యూనిట్స్ ఎట్ ద రేట్ 2.20. ఎంత, 2.20. నెక్స్ట్ July 10th ఇష్యూ 200 యూనిట్స్. సారీ, July 30 మా. July 30 ఇష్యూస్ 1200 యూనిట్స్. ఎంత, 1200 యూనిట్స్ని ఇక్కడ మనం July 30కి ఇష్యూ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ August 15th ఇష్యూస్ 900 యూనిట్స్. August 15th issues 900 units. Next August 17th 3000 units, 3600 units at the rate 2.40. సో ఏంటమ్మా ఇక్కడ 2.40 అంటే మనకి యూనిట్స్ వచ్చింది అండ్ ఎట్ ద సేమ్ టైం రేట్ వచ్చింది. సో దిస్ ఈజ్ పర్చేస్. ఎంత, 3600 యూనిట్స్ ఎట్ ద రేట్ 2.40. నెక్స్ట్ August 24th. నెక్స్ట్ ఎప్పుడమ్మా, August 24th ఇష్యూస్ 1800 యూనిట్స్. August 24th ఇక్కడ మనం 1800 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. నెక్స్ట్ September 11th. నెక్స్ట్ ఎప్పుడమ్మా, September 11th 2500 యూనిట్స్. September 11th 2500 యూనిట్స్ ఎట్ ద రేట్ 2.50. రేట్ ఎంత ఇక్కడ, 2.50. నెక్స్ట్ September 27th ఇష్యూస్ 2100 యూనిట్స్. ఇక్కడ మనం September 27th 2100 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. నెక్స్ట్ September 29th ఇష్యూస్ 700 యూనిట్స్. September 29th 700 units are issued. Next you are required to calculate weighted average method. ఓకే, ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నారమ్మా, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే ఇక్కడ ఏంటి చేంజ్, మనకి బ్యాలెన్స్ కాలంలో బ్యాలెన్స్ కామన్, పర్చేస్ ఓకే. ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది, అంటే మెథడ్ చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందు ఫిఫో లిఫోలో డైరెక్ట్గా ఏ రేట్ అయితే అది ఉంటుందో దానిని, ఫిఫో అయితే ఫస్ట్ రేట్, లిఫో అయితే లాస్ట్ రేట్తోని మనం యూనిట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి మనకి వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై అవైలబుల్ యూనిట్. ఏంటమ్మా, అవైలబుల్ అమౌంట్స్ డివైడెడ్ బై అవైలబుల్ యూనిట్. సో అవైలబుల్ అమౌంట్ అంటే మనం ఇష్యూ చేసే డేట్కి మనం ఏ డేట్లో అయితే ఇష్యూ చేస్తున్నామో దానికంటే ముందు
దానికంటే ముందు మనం ఎన్ని యూనిట్స్ని పర్చేస్ చేసామో వాటి టోటల్ అమౌంట్, అంటే యూనిట్స్ ఇంటూ రేట్ చేస్తే అమౌంట్ కాలంలో అమౌంట్ వస్తుంది కదమ్మా. సో ఆ టోటల్ అమౌంట్ ఎంత ఉంది, అమౌంట్ కాలం డివైడెడ్ బై టోటల్ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ అయితే మనం పర్చేస్ చేసాం. సో ఆ అమౌంట్ డివైడెడ్ బై ఈ యూనిట్స్ని డివైడ్ చేస్తే ఒక రేట్ అనేది వస్తుంది. ఆ రేట్తో ఇక్కడ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో యూనిట్స్ అనేది ఇష్యూ చేయాలి. ఓకే, ఇలా ఇష్యూ చేయాలి వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో. అవైలబుల్ టోటల్ అమౌంట్ డివైడెడ్ బై అవైలబుల్ టోటల్ యూనిట్స్. హియర్ అవైలబుల్ టోటల్ అమౌంట్ అంటే మనకి బ్యాలెన్స్ కాలంలో ఉంటుంది కదా, అమౌంట్ కాలంలో టోటల్ అమౌంట్ ఇంతకుముందు ఈ డే మనం ఇప్పుడు 10th డే జూలై 10th ఇష్యూ చేసినామంటే జూలై 10th కంటే ముందు అంటే అప్ టు జూలై 9th వరకు టోటల్ అమౌంట్ అనేది ఎంత ఉంది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, బ్యాలెన్స్ కానీ పర్చేస్ కానీ ఇష్యూస్ కానీ. సో అవన్నీ కూడా టోటల్ మనకి బ్యాలెన్స్ కాలంలో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో టోటల్ అమౌంట్ తీసుకోండి. ఓకే, టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్. సో యూనిట్స్ కాలంలో ఎంత టోటల్ ఉంది ఆ డేట్ వరకు అనేది ఆ టోటల్ని తీసుకొని డివైడ్ చేస్తే వచ్చే రేట్నే మనం ఇక్కడ ఇష్యూ రేట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ సొల్యూషన్ చూడండి అమ్మా. రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్, రైట్? రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్, డేట్, పర్టికులర్స్, యూనిట్స్, రేట్, అమౌంట్. సో ఇక్కడ ఫస్ట్ డే మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా, 1st జూలై. ఎప్పుడు 1st జూలై పర్చేజ్ 1600 యూనిట్స్ ఎట్ ద రేట్ 2 రూపీస్. ఎంతమ్మా, 1600 యూనిట్స్ని పర్చేజ్ చేశారు, కాస్ట్ వచ్చేసి 2 రూపీస్. సో 1600 ఇంటూ 2 3200. ఎంత, 3200. సో ఇక్కడ రిసిప్ట్ అన్నప్పుడు మనం పర్చేజెస్ అన్నీ కూడా రిసిప్ట్ కాలంలో చూపిస్తాం. సో రిసిప్ట్లో ఎంత, యూనిట్ 1600 అండ్ రేట్ 2 రూపీస్, అమౌంట్ వచ్చేసి 3200. ఇష్యూస్ నిల్. ఇష్యూస్ ఏముందమ్మా, ఇష్యూస్ ఏమీ లేదు ఈ డేట్లో కాబట్టి నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో ఏంటి, ఇక్కడ పర్చేజ్ చేసిన వాటిని టు ట్రాన్స్ఫర్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఎంత పర్చేజ్ చేసాం మనం, 1600 యూనిట్స్ని పర్చేస్ చేసాం, రైట్? ఈ 1600 యూనిట్స్ని మనం ఇక్కడ బ్యాలెన్స్కి చూపిస్తున్నాం, అంటే బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత, 1600 యూనిట్స్ బట్ ద రేట్ వచ్చేసి 2 రూపీస్. 1600 ఇంటూ 2 3200. ఎంత, 3200. అండ్ నెక్స్ట్ July 9th 3000 units at the rate 2.20. Again July 9th we purchased 3000 units at the rate 2.20. ఓకే, జూలై 9th మళ్ళీ మనం ఇక్కడ 3000 యూనిట్స్ని పర్చేస్ చేస్తున్నామమ్మా. పర్ రేట్ వచ్చేసి 2.20. ఓకే, ఎంత, 2.20. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పర్చేస్ అన్నప్పుడు రిసిప్ట్ కాలంలో 3000 యూనిట్స్. ఎంత, 3000 యూనిట్స్. రేట్ వచ్చేసి 2.20. ఎంత, 2.20. 3000 ఇంటూ 2.20 6600. ఎంతమ్మా, 6600. ఇది అమౌంట్ కాలం. నెక్స్ట్ ఇష్యూస్ నిల్. ఈ డేట్లో ఇష్యూస్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇష్యూస్ ఏంటమ్మా ఇక్కడ నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో ఎక్కడ చూపిస్తాం మనం, బ్యాలెన్స్ ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ప్రీవియస్ ప్రాబ్లం అండ్ ప్రజెంట్ బ్యాలెన్స్ చూపించాం. ఎక్కడ, ఫిఫో మెథడ్ అండ్ లిఫో మెథడ్. బట్ ఇక్కడ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఏంటి, డైరెక్ట్గా యాడ్ చేసి చూపించాలి. ఎందుకంటే మనం ఇష్యూ చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది టోటల్ అమౌంట్ అండ్ టోటల్ యూనిట్స్. సో మనం ఇక్కడ డైరెక్ట్గా టోటల్ అమౌంట్కి అమౌంట్ కాలంకి అమౌంట్ని యాడ్ చేయండి, యూనిట్స్ కాలంకి యూనిట్స్ని యాడ్ చేయండి. అంటే ఇక్కడ 3200 ఉంది కదమ్మా ఫస్ట్ యూనిట్స్. ఈ 3200కి 6600 యాడ్ చేయండి. ఎంత, 3200 ప్లస్ 6600 9800. అమౌంట్ కాలం ఎంత ఇక్కడ, 9800. అంటే అమౌంట్ కాలంకి అమౌంట్ కాలం యాడ్ చేయండి, నెక్స్ట్ యూనిట్స్కి యూనిట్స్ని యాడ్ చేయండి. ఎప్పుడు, పర్చేస్ చేసినప్పుడు.
ఇష్యూస్ వచ్చినప్పుడు అమౌంట్ నుండి అమౌంట్ మైనస్ చేయాలి, యూనిట్స్ కాలం నుండి యూనిట్స్ని మైనస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ యూనిట్స్ ఎంత ఉందమ్మా? 3000 యూనిట్స్. ఇంతకుముందు యూనిట్స్ ఎంత ఉంది? 1600. సో 1600 ప్లస్ 3000 4600 యూనిట్స్. ఇంత 4600 యూనిట్స్. అండ్ నెక్స్ట్ జూలై 30 ఇష్యూస్ 1200 యూనిట్స్. జూలై 30కి మళ్ళీ 1200 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నామ్మా. ఓకే, సో 1200 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నామంటే ఇది రిసిప్ట్ అవుతుందా మనకి? నో, ఇట్ ఈస్ ఏ పేమెంట్. అంతే ఇష్యూ అవుతుంది కాబట్టి ఇష్యూస్ కాలంలో మనం ఇది చూపించాలి. రిసిప్ట్ కాలం జూలై 30, డేట్ జూలై 30, రిసిప్ట్స్ నిల్. ఇష్యూస్ 1200 యూనిట్స్. ఎంతమ్మా? 1200 యూనిట్స్. సో ఇక్కడ రేట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రేట్కి ఫార్ములా ఏంటి? అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. ఏంటి? టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. సో ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది మనకి? 9800. రైట్? 9800 అంటే ఈ 3200 ప్లస్ 6600 9800. 9800 డివైడెడ్ బై 4600. టోటల్ అవైలబుల్ యూనిట్స్ ఎంతమ్మా? 4600. సో 9800 డివైడెడ్ బై 4600 ఈక్వల్స్ టు 2.13. ఎంతమ్మా? 2.13. సో ఇక్కడ మనం ఈ రేట్తోని ఈ 1200 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో 1200 ఇంటూ 2.13, 1200 ఇంటూ 2.13 ఈక్వల్స్ టు 2556. ఎంతమ్మా? 2556. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో ఏం చేయాలి మనం? ఇష్యూస్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. ఎక్కడి నుంచి? యూనిట్స్ కాలం నుండి యూనిట్స్ని అండ్ అమౌంట్ కాలం నుండి అమౌంట్ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. సో యూనిట్స్ కాలంలో మన దగ్గర ఎంత ఉందమ్మా? 4600. రైట్? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి? 4600. ఈ 4600 నుండి మనం ఇక్కడ ఎంత యూనిట్స్ ఇష్యూ చేసాం? 1200 యూనిట్స్. ఓకే, ఈ 1200 యూనిట్స్ని ఈ 4600 నుండి మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఇష్యూస్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి, పర్చేజ్ ఆర్ రిసిప్ట్ వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. సో ఇక్కడ 4600 నుండి ఈ 1200ని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? 3400 యూనిట్స్. అంటే 4600 మైనస్ 1200 3400 యూనిట్స్. అండ్ నెక్స్ట్ అమౌంట్ కాలం. అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 9800. అమౌంట్ ఎంతమ్మా? 9800. సో 9800 మైనస్ 2556. ఇక్కడ ఎంత వచ్చింది మనకి అమౌంట్ కాలంలో? 2556. సో ఈ 9800 నుండి 2556 మైనస్ చేస్తే 7244. ఎంతమ్మా? 7244. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది అమౌంట్? 7244 అండ్ యూనిట్స్ 3400. నెక్స్ట్ ఆగస్ట్ 15th ఇష్యూడ్ 900 యూనిట్స్. మళ్ళీ ఇక్కడ ఇష్యూస్ వచ్చేదమ్మా. ఎప్పుడు? ఆగస్ట్ 15th ఇష్యూస్ 900 యూనిట్స్. సో ఇక్కడ మనం డేట్ కాలంలో ఆగస్ట్ 15th అండ్ రిసిప్ట్ నిల్. ఇష్యూస్ వచ్చేసి ఎంతమ్మా? ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేస్తున్నారు ఇక్కడ? 900 యూనిట్స్. ఓకే, 900 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నారు. సో రేట్ ఎలా తీసుకుంటాం? మళ్ళీ టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. ఏంటమ్మా? టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. సో అమౌంట్ ఎంత ఉంది ఇప్పుడు మనకి? 7244. అమౌంట్ ఎంత? 7244. సో 7244 డివైడెడ్ బై అవైలబుల్ యూనిట్స్
3400. అవైలబుల్ యూనిట్స్ ఎంత? 3400. సో 7244 డివైడెడ్ బై 3400, 2.13. ఎంతమ్మా? 2.13. సో ఈ 2.13 రేట్తో మనం ఈ 900 యూనిట్స్ని ఇక్కడ ఇష్యూ చేయాలి. ఓకే, ఎంత? 900 ఎట్ ద రేట్ 2.13. సో 900 ఇంటూ 2.13, 1917. ఎంతమ్మా? 1917. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ బ్యాలెన్స్ కాలంలో ఇష్యూస్ కాబట్టి మైనస్. ఓకే, ఇష్యూస్ని ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. అమౌంట్ కాలం నుండి అమౌంట్ అండ్ యూనిట్స్ నుండి యూనిట్స్. సో అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 7244, రైట్? 7244. సో ఈ 7244 నుండి ఇక్కడ ఎంత వచ్చింది మనకు అమౌంట్? 1917. ఓకే, 1917. ఈ 7244 నుండి 1917ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. 7244 మైనస్ 1917, 5327. ఎంతమ్మా? 5327. నెక్స్ట్ యూనిట్స్ ఎంత? 3400. ఓకే, 3400 నుండి ఈ 900 యూనిట్స్ని మైనస్ చేయండి. 3400 మైనస్ 900 యూనిట్స్ ఎంతమ్మా? 2500. ఎన్ని యూనిట్స్ ఉంది ఇప్పుడు మన దగ్గర? 2500 యూనిట్స్. నెక్స్ట్ August 17th purchase 3600 units at the rate 2.40. August 17th purchase 3600 units at the rate 2.40. సో పర్చేజెస్ వచ్చాయి మళ్ళీ. ఎంతమ్మా? 3600 యూనిట్స్. ఎప్పుడు? August 17th. సో డేట్ August 17th. యూనిట్స్ 3600. రేట్ 2.40. అమౌంట్ ఎంతమ్మా? 8640. అమౌంట్ ఎంత? 8640. ఇష్యూస్ నిల్. సో బ్యాలెన్స్లో ఏం చేయాలి? పర్చేజెస్ని యాడ్ చేయాలి. సో ఎంత ఇక్కడ? 2500 ప్లస్ 3600. 2500 ప్లస్ 3600, 6100 యూనిట్స్. ఎంతమ్మా? 6100. నెక్స్ట్ 5327 ప్లస్ అమౌంట్ కాలంకి అమౌంట్ని ప్లస్ చేయాలి. సో 5327 ప్లస్ 8640. ఎంతమ్మా? 8640. 5327 ప్లస్ 8640, 13967. ఎంతమ్మా? 13967. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి? August 24th ఇష్యూస్ 1800 యూనిట్స్. ఓకే, August 24th ఇక్కడ మళ్ళీ 1800 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నారమ్మా. సో ఇష్యూస్ అన్నప్పుడు ఇష్యూస్ కాలంలో చూపించాలి. రిసిప్ట్ అనేది నిల్. డేట్ కాలంలో August 24th అండ్ ఇష్యూస్ వచ్చేసి ఎంతమ్మా? 1800 యూనిట్స్. ఎంత? 1800 యూనిట్స్. సో రేట్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు? అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. అవైలబుల్ అమౌంట్ ఎంత? 13,967. ఎంతమ్మా? 13,967. సో 13,967 డివైడెడ్ బై యూనిట్స్ ఎంత? 6100. 6100. సో ఇప్పుడు మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఎంత? 13,967 డివైడెడ్ బై 6100 ఈక్వల్స్ టు 2.28. అమ్మా 2.28 అంటే ఈ రోడ్తో మనం ఇక్కడ ఇష్యూ చేస్తున్నాం. ఏంటి? 1800 యూనిట్స్ని.
సో ఇష్యూస్ ఎలా చేస్తున్నాం 1800 ఇంటూ 2.28 1800 ఇంటూ 2.28 ఈక్వల్స్ టు 4104 ఎంతమ్మా 4104 సో బ్యాలెన్స్ ఎలా చూపిస్తాం ఇప్పుడు మళ్ళీ ఇష్యూస్ వచ్చింది కాబట్టి మైనస్ సో ఎంత 6100 మైనస్ 6100 మైనస్ 1800 సో 6100 నుండి ఇక్కడ 1800ని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా 4300 యూనిట్స్ ఎంత 4300 యూనిట్స్ నెక్స్ట్ 13,967 మైనస్ 13,967 మైనస్ 4104 ఓకే 13,967 నుండి 4104ని మనం ఇక్కడ మైనస్ చేస్తే అమౌంట్ ఎంత 9,863 ఓకే అండ్ నెక్స్ట్ September 11th purchase 2,500 units at the rate 2.50 September 11th 2,500 units purchased at the rate 2.50 సో ఇక్కడ పర్చేస్ అన్నాం కాబట్టి మళ్ళీ రిసిప్ట్ కాలంలో చేయించాలి ఎప్పుడమ్మా డేట్ సెప్టెంబర్ 11th పర్చేస్ సో యూనిట్స్ ఎంత 2,500 యూనిట్స్ రేట్ 2.50 రేట్ ఎంతమ్మా 2.50 సో 2,500 ఇంటూ 2.50 6,250 ఎంత 6,250 ఓకే నెక్స్ట్ ఇష్యూస్ కాలంలో నిల్ సో పర్చేస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం బ్యాలెన్స్కి ప్లస్ చేస్తాం అమౌంట్ కాలంకి అమౌంట్ యూనిట్స్కి యూనిట్ సో ఇక్కడ ఎంత యూనిట్స్ ఉందమ్మా ముందు ప్రీవియస్ యూనిట్స్ మన దగ్గర 4,300 యూనిట్స్ 4,300 యూనిట్స్ ప్లస్ 2,500 ఓకే ఇప్పుడు పర్చేస్ చేసిన యూనిట్స్ ఎంత 2,500 యూనిట్స్ సో 4,300 ప్లస్ 2,500 6,800 యూనిట్స్ ఎంతమ్మా 6,800 యూనిట్స్ అండ్ నెక్స్ట్ 9,863 ప్లస్ 9,863 ప్లస్ 6,250 ఎంతమ్మా 6,250 టోటల్ 16,113 ఓకే ఇప్పుడు మనకు అవైలబుల్ యూనిట్స్ ఎంత 6,800 అండ్ అవైలబుల్ అమౌంట్ 16,113 నెక్స్ట్ September 27th issues 2,100 units September 27th issues 2,100 units ఓకే 2,100 యూనిట్స్ ఇక్కడ మనం ఇష్యూ చేస్తున్నాం సో రేట్ ఎలా తీసుకుంటాం టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్ ఓకే ఇక్కడ టోటల్ అవైలబుల్ అమౌంట్ ఎంత 16,113 so 16,113 divided by total units 6,800 total units entamma 6,800 okay 16,113 divided by 6,800 2.36 enta 2.36 so 2,100 into 2.36 4,956 ఎంతమ్మా 4,956 సో ఇక్కడ ఏంటిది ఇష్యూ సో ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం బ్యాలెన్స్లో మైనస్ సో బ్యాలెన్స్ ఎంత 6,800 మైనస్ 2,100 6,800 మైనస్ 2,100 అప్పుడు ఎంత ఉంది మనకు బ్యాలెన్స్ 4,700 ఎంతమ్మా యూనిట్స్
4700 units. Next, 16,113 minus 4,956 అంటే ఇక్కడ అమౌంట్ కాలం నుండి ఇష్యూ చేసిన అమౌంట్ని మైనస్ చేస్తుందమ్మా. ఓకే, 16,113 మైనస్ 4,956. సో ఎంత వచ్చింది ఇక్కడ? 11,157. 11,157. ఓకే, నెక్స్ట్ September 29th issues 700 units. September 29th మళ్ళీ ఇక్కడ మనం 700 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో రిసిప్ట్స్ కాలంలో నిల్, ఇష్యూస్ ఎంతమ్మా? 700 యూనిట్స్. సో అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై అవైలబుల్ యూనిట్స్. సో అవైలబుల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 11,157. అవైలబుల్ అమౌంట్ 11,157 divided by available units 4,700. available units ఎంతమ్మా? 4,700. so 11,157 divided by 4,700 equals to 2.37. ఎంత వచ్చింది రేట్ ఇక్కడ మనకి? 2.37. 700 into 2.37 1659. ఎంతమ్మా? 1659. ఓకే, సో ఇక్కడ ఇదేంటి? ఇష్యూస్. సో ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ కాలంలో బ్యాలెన్స్ నుండి మైనస్ చేయాలి, రైట్? సో బ్యాలెన్స్ నుండి మైనస్ చేయాలి. ఎంత? 4,700 మైనస్, ఇప్పుడు ఎంత ఇష్యూ చేస్తాం మనం? 700 యూనిట్స్. సో 4,700 మైనస్ 700 యూనిట్స్. 4,700 మైనస్ 700 4,000 యూనిట్స్. ఎంత? 4,000 యూనిట్స్. నెక్స్ట్ అమౌంట్ 11,157. అమౌంట్ ఎంతమ్మా? 11,157 మైనస్ 1659. ఎంత? 1659. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఎంత వచ్చింది? అమౌంట్ 9,498. ఎంతమ్మా? 9,498. సో ఇక్కడతో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంతమ్మా? 4,000 యూనిట్స్. అమౌంట్ వచ్చేసి 9,498 ఈజ్ ద క్లోజింగ్ వాల్యూ. ఎంత? క్లోజింగ్ వాల్యూ అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఈక్వల్స్ టు 9,498. ఓకే, అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, Raju company purchased and issued material in the following order. 1st November purchase 300 units at the rate 4 rupees. ఓకే, 300 యూనిట్స్ని పర్చేస్ చేశారమ్మా. రేట్ ఎంత? 4 రూపీస్. నెక్స్ట్ 4th November purchase 600 units at the rate 3 rupees. November 4th purchase 600 units at the rate 3 rupees. Next 6th November issues 500 units. 6th November issues 500 units. Next 10th November purchase 700 units at the rate 5 rupees. 10th November purchase 700 units at the rate 5 rupees. 15th November issue 800 units. November 15th issue 800 units. Next November 20 purchase 300 units at the rate 4 rupees. November 20 purchase 300 units at the rate 4 rupees. Next 23rd November issues 100 units. November 23rd issues 100 units. You are required to calculate FIFO method, LIFO method and weighted average method. సో ఇక్కడ మనకి
3 మెథడ్స్ని క్యాలిక్యులేషన్ చేయమన్నారు బా. ఏంటది? ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఓకేనా? అంటే ఒకటే ట్రాన్సాక్షన్స్కి మనం ఇక్కడ 3 మెథడ్స్ని అప్లై చేస్తున్నాం. సో ఫిఫో, లిఫో అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో లాస్ట్ టైమ్ దీస్ టాపిక్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఇంకా ఇక్కడితో మనకి ఫిఫో, లిఫో, యావరేజ్ మెథడ్ అనేది అయిపోతుంది. సో లాస్ట్ ప్రాబ్లం. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ అంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు క్వశ్చన్ ఉంది కదా మీ బుక్లో, ఇప్పుడు పిక్ పెడతాను కదా నేను గ్రూప్లో, జస్ట్ ఒక్కసారి మీరు క్వశ్చన్ కాపీ చేసుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. సొల్యూషన్ అనేది ఫస్ట్ నోట్స్ పిక్ చూడకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫిఫో మెథడ్ ఉంది, లిఫో మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఎట్ ఏ టైం 3 మెథడ్స్ మీకు వచ్చినట్టు ఉంటుంది. అంటే క్వశ్చన్ అనేది సేమ్ కదమ్మా. సో జస్ట్ మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది? ఇష్యూస్ దగ్గరనే చేంజ్ అవుతుంది. ఫిఫో మెథడ్లో అయితే ఫస్ట్ నుండి, లిఫో లాస్ట్ మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ టోటల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ తీసుకుంటే మనకి రేట్ అనేది వస్తుంది. రైట్? సో అందుకే ఒకటే ప్రాబ్లమ్కి 3 మెథడ్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక్క క్వశ్చన్ కాపీ చేసుకొని 3 మెథడ్స్ని మీరు ట్రై చేయండి మ్యామ్. ఓకే? సో ఫస్ట్ ఫిఫో మెథడ్ ఏంటమ్మా? ఫస్ట్ మెథడ్ ఏంటి ఇక్కడ మనం? ఫిఫో మెథడ్. సో ప్రొఫార్మా ఏంటి? రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్ అండ్ డేట్, పర్టిక్యులర్స్, యూనిట్స్ రేట్ అమౌంట్, యూనిట్స్ రేట్ అమౌంట్. ఓకే? సో ఫస్ట్ ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ ఏంటి? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడమ్మా? నవంబర్ 1st నవంబర్ పర్చేస్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 rupees. పర్చేస్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 rupees. సో 300 into 4 1200. ఎంతమ్మా? 300 into 4 1200. ఇష్యూస్ నిల్. బ్యాలెన్స్ 300 యూనిట్స్, రేట్ 4 rupees, అమౌంట్ 1200. నెక్స్ట్ 4th నవంబర్ పర్చేస్ 600 యూనిట్స్ ఎట్ ద రేట్ 3 rupees. ఓకే? నవంబర్ 4th మళ్ళీ ఇక్కడ 600 యూనిట్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఎట్ ద రేట్ వచ్చేసి 3 rupees. సో 600 into 3 1800. ఎంతమ్మా? 600 into 3 1800. ఇష్యూస్ కాలం నిల్. బ్యాలెన్స్ ఎలా చూస్తాం మనం ఫిఫో మెథడ్లో? ప్రీవియస్ బ్యాలెన్స్ అండ్ ప్రజెంట్ బ్యాలెన్స్. ఇక్కడ ప్లస్ చేయము. రైట్? ఎందుకు? మనకి ఇక్కడ రేట్స్ అనేది క్లియర్గా కావాలి. ఇష్యూ చేసేటప్పుడు ఫస్ట్ రేట్ని మనం ఇక్కడ ఇష్యూ చేయడానికి తీసుకుంటాం కాబట్టి మనం రేట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో 300 ప్రీవియస్ బ్యాలెన్స్ అండ్ ప్రజెంట్ యూనిట్స్ ఎంతమ్మా? 600. ఓకే? సో ఇక్కడ ఇది మనం నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏంటి? ఓల్డ్ బ్యాలెన్స్ ఎంత? 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 rupees అండ్ ప్రజెంట్ యూనిట్స్ ఆర్ 600 యూనిట్స్ ఎట్ ద రేట్ 3 rupees. ఓకే? 600 యూనిట్స్ ఎట్ ద రేట్ 3 rupees. నెక్స్ట్ ఇష్యూస్ 500 యూనిట్స్. ఎంతమ్మా? నవంబర్ 6th ఇష్యూస్ 500 యూనిట్స్. సో ఇది ఏ మెథడ్లో చేస్తున్నాం మనం? ఫస్ట్ ఫిఫో మెథడ్. ఏ మెథడ్ అమ్మ ఇక్కడ? ఫిఫో మెథడ్. సో ఫిఫో మెథడ్లో ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ప్రైస్ని మనం ఇక్కడ ఇష్యూ చేయాలి. సో ఫస్ట్ ప్రైస్, ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ? 4 rupees. రైట్? 4 rupees. ఎంత యూనిట్స్ ఉన్నాయి? 300 యూనిట్స్. 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 rupees. బట్ మనం ఎంత ఇష్యూ చేయాలి ఇక్కడ? 500 యూనిట్స్. ఓకే? 500 యూనిట్స్ని మనం ఇక్కడ ఇష్యూ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం 300 యూనిట్స్ ఫస్ట్ రేట్ తీసుకుంటున్నాం అండ్ బ్యాలెన్స్ 200 సెకండ్ రేట్ నుండి. ఓకే? సో 300 ఎట్ ద రేట్ 4 rupees అండ్ ఇక్కడ 600 నుండి 200ని తీసుకుంటున్నాం. ఓకేనా? ఎందుకు? ఇక్కడ మనకి 500 కావాలి కదమ్మా. సో ఫస్ట్ నుండి ఇవ్వాలంటే ఫస్ట్లో ఓన్లీ 300 యూనిట్సే ఉన్నాయి. సో రిమైనింగ్ 200ని మనం నెక్స్ట్ యూనిట్స్ నుండి తీసుకుంటున్నాం. సో 200 into 3 rupees, 300 into 4 rupees 1200 అండ్ 200 into 3 rupees 600. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఈ 300ని కంప్లీట్గా ఇష్యూ చేస్తాం. నెక్స్ట్ 600లో 200 ఇష్యూ చేస్తే మైనస్ ఎంతమ్మా?
600 minus 200, 400 units. Rate 3 rupees. So 400 into 3, 1200. 400 into 3, 1200. Next, 10th November, purchase 700 units at the rate 5 rupees. November 10th, purchase 700 units at the rate 5 rupees. Okay, 700 units ని ఇక్కడ పర్చేస్ చేస్తున్నారమ్మా. సో 700 into 5, 3500. ఎంతమ్మా? 3500. ఇష్యూస్ నిల్. బ్యాలెన్స్లో ప్రీవియస్ బ్యాలెన్స్ 400 at the rate 3 rupees. And next, present balance 700 units at the rate 5 rupees. 700 at the rate 5 rupees. Okay, next, November 15th issues 800 units. November 15th issues 800 units. ఇక్కడ మనకి 800 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం, రైట్? ఎప్పుడు? నవంబర్ 15th. సో పర్చేజెస్ అన్నీ కూడా నిల్, ఏమీ లేదు. ఇష్యూస్ కాలంలో ఎంత? 800 యూనిట్స్. సో ఫిఫో మెథడ్లో ఏంటమ్మా? ఫస్ట్ నుండి ఇష్యూ చేస్తున్నాం. సో ఫస్ట్ నుండి ఇష్యూ చేస్తున్నామంటే మన దగ్గర ఇక్కడ ఫస్ట్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 400. ఓన్లీ 400. ఇంకెంత కావాలి మనకి? 400. సో 800ని ఇష్యూ చేయాలంటే ఇంకా 400 యూనిట్స్ కావాలి, రైట్? సో 400 at the rate 3 rupees అండ్ 400 at the rate 5 rupees. ఈ 700 నుండి మనం ఇంకా 400 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో 400 into 5 rupees. సో 400 into 3, 1200 అండ్ 400 into 5, 2000. ఓకేనా? 400 into 3, 1200 అండ్ 400 into 5, 2000. ఇక్కడ ఎంత ఇష్యూ చేస్తాం? 800 యూనిట్స్ని ఇష్యూ చేస్తాం. బ్యాలెన్స్ ఎంతమ్మా? ఇక్కడ ఈ 400 ఇష్యూ చేస్తాం అండ్ నెక్స్ట్ 700లో -400 చేస్తే 300 యూనిట్స్. ఎంత? 300 యూనిట్స్. రేట్, ఏ రేట్ది మిగిలింది ఇప్పుడు మనకి ఇక్కడ? 5 rupees. 300 at the rate 5 rupees. So 300 into 5, 1500. 300 into 5, 1500. Okay. Next, November 20 purchase 300 units at the rate 4 rupees. November 20 purchase 300 units at the rate 4 rupees. సో ఇక్కడ పర్చేజ్ అన్నాం కాబట్టి రిసిప్ట్ కాలంలో చూపిస్తాం. ఎంతమ్మా? యూనిట్స్ 300, రేట్ 4 rupees. సో 300 into 4, 1200. ఎంత? 1200. ఇష్యూస్ కాలంలో నిల్. సో బ్యాలెన్స్లో ఎలా చూపిస్తాం మనం? ప్రీవియస్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 300 యూనిట్స్ అండ్ ప్రజెంట్ బ్యాలెన్స్ 300. 300 at the rate 5 rupees అండ్ 300 at the rate 4 rupees. ఓకే, 5 rupees అనేది ఓల్డ్ స్టాక్, 4 rupees అనేది న్యూ స్టాక్. అంటే ఇప్పుడు మనం పర్చేస్ చేసిన యూనిట్స్ ఇది. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ 23rd November issues 100 units. నవంబర్ 23rdకి ఇక్కడ 100 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నారు. సో రిసిప్ట్ కాలంలో నిల్. ఇష్యూస్లో ఎంతమ్మా? 100 యూనిట్స్. సో ఇక్కడ మనకి 300 యూనిట్స్ ఉంది, రైట్? ఫిఫో మెథడ్ కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ నుండి తీసుకుంటాం. సో ఫస్ట్లో మనకి ఛాన్స్ ఉంది, 300 ఉంది. ఇక్కడ మనం ఎంత ఇష్యూ చేయాలి? ఓన్లీ 100 యూనిట్స్. రేట్ ఎంత? 5 rupees per unit. సో 100 into 5, 500. ఎంతమ్మా? 100 into 5, 500. సో బ్యాలెన్స్ ఎంత? 300 minus 100, 200 యూనిట్స్. ఎంత? 200 యూనిట్స్ at the rate 5 rupees, 1000. And next balance 300 units at the rate 4 rupees. Next, closing value of stock. Closing value of stock. ఎంత మిగిలింది మనకి ఇక్కడ? 200 units at the rate 5 rupees, 1000. And 300 units at the rate 4 rupees, 1200. So ఎంత total? 2200 is the closing value. ఎంత? 2200. And the next,
లిఫో మెథడ్. సో లిఫో మెథడ్ ఏంటి, లాస్ట్ నుండి ఇష్యూ చేస్తున్నాం. సో డే ఫస్ట్ ఎప్పుడు, నవంబర్ 1st. నవంబర్ 1st పర్చేస్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. ఇక్కడ మళ్ళీ మనం నవంబర్ 1స్ట్కి 300 యూనిట్స్ని పర్చేస్ చేస్తాం. ఓకే, సో పర్చేస్ అన్నాం కాబట్టి మనం ఇక్కడ రిసిప్ట్ కాలంలో చూపిస్తాం. ఓకేనా, రిసిప్ట్ కాలంలో ఎంతమ్మా, 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్, బ్యాలెన్స్ 1200. ఇష్యూస్ కాలం నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో ఈ బ్యాలెన్స్ని చూపించాలి కదా, 300 ఎట్ ద రేట్ 4 రూపీస్, అమౌంట్ 1200. నెక్స్ట్ వన్, నవంబర్ 4th పర్చేస్ 600 యూనిట్స్. 4th నవంబర్కి మళ్ళీ ఇక్కడ మనం 600 యూనిట్స్ని పర్చేస్ చేస్తున్నాం, రైట్. ఎంత, 600. సో 600 ఇంటూ 3 1800. 600 ఇంటూ 3 1800. ఇష్యూస్ నిల్. బ్యాలెన్స్లో ప్రీవియస్ బ్యాలెన్స్ 300 అండ్ ప్రజెంట్ యూనిట్స్ ఆర్ 600. 300 ఎట్ ద రేట్ 4 రూపీస్ అండ్ 600 ఎట్ ద రేట్ 3 రూపీస్. నెక్స్ట్ 6th నవంబర్ ఇష్యూస్ 500 యూనిట్స్. 6th నవంబర్ ఇష్యూస్ 500 యూనిట్స్. సో నవంబర్ 6 ఇక్కడ ఏంటమ్మా, రిసిప్ట్స్ నిల్. ఇష్యూస్ ఎంత, 500 యూనిట్స్. ఇక్కడ ఏ మెథడ్ ఇది, లిఫో మెథడ్. సో లిఫో మెథడ్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ అయితే ఏ ప్రైస్ అయితే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ సేల్ చేస్తున్నాం. సో లాస్ట్ ఇక్కడ ఏముంది, 4 3 లాస్ట్ కాబట్టి ఈ యూనిట్స్ తీసుకోవాలి మనం. అంటే ఈ 600 నుండి మనం ఇక్కడ ఇష్యూ చేస్తున్నాం. ఎంత, 500 యూనిట్స్. పర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్. సో 500 ఇంటూ 3 1500. 500 ఇంటూ 3 1500. బ్యాలెన్స్ ఎంతమ్మా, ప్రీవియస్ బ్యాలెన్స్ 300 యూనిట్స్ అండ్ ఈ 600లో 500 యూనిట్స్ ఇష్యూ చేస్తే 100 యూనిట్స్. బ్యాలెన్స్ ఎంత, 100 యూనిట్స్ ఎట్ ద రేట్ 3 రూపీస్. 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్, 10th నవంబర్ పర్చేస్ 700 యూనిట్స్. 10th నవంబర్ పర్చేస్ 700 యూనిట్స్ ఎట్ ద రేట్ 5 రూపీస్. నవంబర్ 10thకి మళ్ళీ ఇక్కడ 700 యూనిట్స్ని పర్చేస్ చేశారమ్మా. ఒక్కొక్క కాస్ట్ ఎంత, యూనిట్ పర్ కాస్ట్ 5 రూపీస్. సో 700 ఇంటూ 5 రూపీస్ 3500. ఇష్యూస్ కాలంలో నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్లో 300 యూనిట్స్, ప్రీవియస్ బ్యాలెన్స్ 300 అండ్ 100 అండ్ నౌ ప్రజెంట్ యూనిట్స్ ఎంత, 700. సో 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్ అండ్ 100 యూనిట్స్ ఎట్ ద రేట్ 3 రూపీస్ అండ్ 700 యూనిట్స్ ఎట్ ద రేట్ 5 రూపీస్. ఓకే, ఇక్కడ ఏమేమి యూనిట్స్ ఉన్నాయి మనకి, 300 100 అండ్ 700 యూనిట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ నవంబర్ 15th ఇష్యూ 800 యూనిట్స్. ఇక్కడ నవంబర్ 15thకి 800 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో ఇష్యూస్ కాలంలో 800 యూనిట్స్. ఎంతమ్మా, 800 యూనిట్స్. సో ఇది ఏ మెథడ్, లిఫో మెథడ్. సో లాస్ట్ నుండి ఇవ్వాలి కదా, లాస్ట్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 700. సో ఈ 700 తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా ఎంత కావాలి, 100. సో ఆ 100 ఇక్కడ ఉంది కదా, ఈ 100 యూనిట్స్ తీసుకుంటాం. అంటే లాస్ట్ నుండి ఇట్లా ఇలా వెళ్తాం కదా, లిఫో మెథడ్లో ఇక్కడ నుంచి ఇస్తాం, రైట్. సో 700 ప్లస్ 100 800. ఈ 700 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం అండ్ ఈ 100 యూనిట్స్ని. 700 ఎట్ ద రేట్ 5 రూపీస్ ఈక్వల్స్ టు 3500 అండ్ 100 ఎట్ ద రేట్ 3 రూపీస్ ఈక్వల్స్ టు 300. 100 ఎట్ ద రేట్ 3 రూపీస్ ఈక్వల్స్ టు 300. సో బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఈ 700ని ఇష్యూ చేస్తాం అండ్ 100. సో 800 యూనిట్స్ అనేది మైనస్ అవుతుంది. ప్రీవియస్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంక ఇక్కడ, ఓన్లీ 300 యూనిట్స్. 300 ఎట్ ద రేట్ 4 రూపీస్. 300 ఇంటూ 4 1200. 300 ఇంటూ 4 1200. ఓకే, నెక్స్ట్ నవంబర్ 20 పర్చేస్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. నవంబర్ 20 పర్చేస్
300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. సో పర్చేస్ అన్నాం కాబట్టి రిసిప్ట్ కాలంలో 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. 300 ఇంటూ 4 1200. ఎంతమ్మా? 300 ఇంటూ 4 1200. ఇష్యూస్ నిల్. బ్యాలెన్స్ కాలంలో previous units 300 at the rate 4 rupees and new units are 300 units at the rate 4 rupees. 300 and 300. Next, November 23rd issued 100 units. November 23rd issued 100 units. So is receipt column nil, issues column lo issues enta 100 units. So LIFO method కాబట్టి లాస్ట్ నుండి ఇవ్వాలి. సో ఎంత ఉందమ్మ ఇక్కడ? 300 ఎట్ ద రేట్ 4 రూపీస్. ఎంత ఇష్యూ చేయాలి మనం? 100 యూనిట్స్, రేట్ 4 రూపీస్. 100 ఇంటూ 4 400. ఓకే, బ్యాలెన్స్ ఎంత ఇక్కడ? ప్రీవియస్ బ్యాలెన్స్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్ అండ్ ప్రజెంట్ 200 యూనిట్స్ ఎట్ ద రేట్ 4 రూపీస్. సో క్లోజింగ్ వాల్యూ 300 at the rate 4 rupees 1200 and 200 at the rate 4 rupees 800. So 1200 plus 800, 2000 is the closing value under LIFO method. Okay, 2000 is the closing value under LIFO method. So ఒకటే ప్రాబ్లమ్కి మనం ఇక్కడ FIFO method, LIFO method చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటమ్మా? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో కూడా సేమ్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సేమ్ అవుతుంది. ఇష్యూస్ దగ్గర మాత్రమే మనం ఇక్కడ మైనస్ చేస్తుంటాం, రైట్? రేట్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో కూడా చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? 1st November purchase 300 units at the rate 4 rupees. Purchase 300 units at the rate 4 rupees. అంటే 300 into 4 1200. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో సేమ్ 300 at the rate 4 rupees 1200. నెక్స్ట్ November 4th purchase 600 units at the rate 3 rupees. November 4th purchase 600 units at the rate 3 rupees. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో అమౌంట్ కాలంలో మనం బ్యాలెన్స్లో ఏం చూపించాలి? అమౌంట్కి అమౌంట్ని యాడ్ చేయాలి అండ్ యూనిట్స్ని యాడ్ చేసి చూపించాలి, రైట్? సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత ఉంది? యూనిట్స్ 300. ఇక్కడ మనం పర్చేస్ చేసింది 600. సో 300 plus 600 900 యూనిట్స్. 300 plus 600 900 యూనిట్స్ అండ్ 1200 plus 1800 3000. అమౌంట్ ఎంత? 1200 plus 1800 3000. నెక్స్ట్ November 6th issues 500 units. November 6th issues 500 units. సో రిసిప్ట్ కాలం నిల్, ఇష్యూస్లో ఎంత? 500 యూనిట్స్. సో 500 యూనిట్స్ని మనం ఇక్కడ ఎలా ఇష్యూ చేసాం వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో? సో ఫార్ములా ఏంటది? వెయిటెడ్ యావరేజ్ టోటల్ అవైలబుల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. టోటల్ అవైలబుల్ అమౌంట్స్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది మనకి? 3000. 3000 డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ 900. 3000 డివైడెడ్ బై 900 3.33. ఎంతమ్మా? 3.33. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 500 into 3.33 1665. ఎంత? 1665. సో బ్యాలెన్స్ ఎలా చూస్తాం మనం ఇక్కడ? 900 నుండి యూనిట్స్ నుండి ఇష్యూ చేసిన యూనిట్స్ని మైనస్ చేయాలి. సో 900 minus 500 400. 900 minus 500 400 and 3000 minus 1665 1335. ఎంత వచ్చిందమ్మా అమౌంట్ మనకి ఇక్కడ? 1335. నెక్స్ట్ November 10th purchase 700 units at the rate 5 rupees. 10th November purchase 700 units at the rate 5 rupees. So 700 into 5
3500. సో పర్చేస్ అనేది రిసిప్ట్ కాబట్టి రిసిప్ట్ కాలంలో చేస్తున్నాం. ఎంతమ్మా 700 into 5 3500. ఇష్యూస్ నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో ఎంత పర్చేస్ అయినప్పుడు ప్లస్ అవుతుంది అంటే 400 + 700 1100 units. 400 previous units and purchased units are 700. So 400 + 700 1100 units. And 1335 plus 3500 equals to 4835. Okay, entama 4835. And the next, November 15th issued 800 units. November 15th issues 800 units. So enti malli ikkada manam total available amount divided by total available units. So available amount ఎంత ఉంది ఇక్కడ మనకి 4835. 4835 divided by total available units 1100. 4835 divided by 1100 equals to 4.39. ఎంతమ్మా రేట్ ఇక్కడ 4.39. So 800 into 4.39 3512. 800 into 4.39 3512. ఓకే, ఇక్కడ ఇష్యూ చేసాం. సో బ్యాలెన్స్ కాలంలో ఏం చేయాలి మైనస్ అమౌంట్ కాలం నుండి అమౌంట్ అండ్ యూనిట్స్ నుండి యూనిట్స్. సో 1100 units మైనస్ issued 800 units. 1100 minus 800 300 units. And 4835 minus 3512. 4835 minus 3512 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1323. And the next, November 20 purchase 300 units at the rate 4 rupees. November 20 purchase 300 units at the rate 4 rupees. 300 into 4 1200. And issues column nil. బ్యాలెన్స్ కాలంలో ఎంతమ్మా పర్చేజ్ అన్నప్పుడు ప్లస్ అవుతుంది. సో 300 + 300 units 600 units. 300 old units and present purchase units 300. 300 + 300 600 units. And 1323 previous amount and present amount 1200. So 1323 plus 1200 2523. ఎంతమ్మా 2523. And the last transaction, November 23rd issues 100 units. November 23rd issues 100 units. So receipts column lo nil, issues column lo 100. ఎంతమ్మా 2523 divided by 600. అంటే రేట్కి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇక్కడ. టోటల్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అవైలబుల్ యూనిట్స్. అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 2523 డివైడెడ్ బై టోటల్ యూనిట్ 600 డివైడ్ చేస్తే 4.20. ఎంతమ్మా 4.20. 100 into 4.20 420. 100 into 4.20 420. ఓకే, సో ఇక్కడ ఇష్యూస్ అన్నాం కాబట్టి బ్యాలెన్స్లో మళ్ళీ మనం మైనస్ చేయాలి. అంటే 600 minus 100 500. 600 minus 100 500 units. And amount 2523 minus 420. 2523 minus 420 2103. So closing value ఎంతమ్మా ఇక్కడ 500 units equal to 2103 is the closing value under the weighted average method. సో దీనికే మనం ఇంకా సింపుల్ యావరేజ్ మెథడ్ చేయమంటే సో మీరు ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్కి FIFO మెథడ్, LIFO మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అండ్ సింపుల్ యావరేజ్ మెథడ్. సో ఆల్రెడీ నేను 3 ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఈ 4 కూడా మీరు ఒక్క క్వశ్చన్కి సింపుల్ యావరేజ్ మెథడ్ కూడా మీరు ట్రై చేయండి. సింపుల్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, FIFO మెథడ్ అండ్ LIFO మెథడ్.
ఓకే. సో సింపుల్ యావరేజ్ మెథడ్లో ఏంటి, ఇక్కడ రేట్ దగ్గర మనం ఈ రేట్స్ తీసుకుంటాం, రేట్స్ డివైడెడ్ బై 2, ఎన్ని రేట్స్ ఉంటే అంత నెంబర్ వేసుకుంటాం, రైట్. ఫస్ట్ రేట్ ఏముంది ఇక్కడ 4, అంటే ఇక్కడ ఇష్యూ చేస్తున్నాం 500 ఇష్యూ చేసినప్పుడు 4 + 3 7 డివైడెడ్ బై 2 అంటే 3.5. ఇక్కడ ఎంత ఇష్యూ చేస్తాం మనం 3.5 రేట్తోని ఇష్యూ చేయాలి, ఓకేనా. సో సింపుల్ యావరేజ్ మెథడ్ని మీరు కూడా ట్రై చేయండి. ఓకే, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సింపుల్ యావరేజ్ మెథడ్, ఫిఫో అండ్ లిఫో. సో మనకి ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ ఏదో ఒకటి అడగరమ్మా, లిఫో ఫిఫో అని అడుగుతారు, లేదా ఇలా వెయిటెడ్ యావరేజ్ అని అడుగుతారు, ఏదైనా 2 కంబైన్డ్గా అడుగుతారు, 2 ఖచ్చితంగా 2 అడుగుతారు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని వచ్చాయి, ఓన్లీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి 1 2 3 4 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా అంటే 3 ఇచ్చారు మనకి ఇక్కడ, ఫిఫో లిఫో అండ్ వెయిటెడ్. సో ఈజీగా అయిపోతుంది, ఓకేనా. అంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని మనకి ఎలా ఉంటే డే 1 నుంచి ఫస్ట్ డే నుంచి 30 డేస్ వరకు కూడా మినిమం ఒక 20 to 25 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఒక్క మెథడ్ అడుగుతారు, అంటే ఎదర్ ఫిఫో ఆర్ లిఫో లేదా వెయిటెడ్ యావరేజ్. ఈ 3 మెథడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మా సింపుల్ యావరేజ్ కంటే కూడా వెయిటెడ్ యావరేజ్ మెథడ్, లిఫో మెథడ్ అండ్ ఫిఫో మెథడ్, ఈ 3లో పక్కా ఏదో ఒక క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో వస్తుంది, ఓకేనా. సో ఏంటంటే ఈ 3 పైననే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ సింపుల్ యావరేజ్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే సింపుల్ యావరేజ్ ఏముంది చేంజ్ జస్ట్ రేట్ ఎలా తీసుకుంటున్నాం మనం అక్కడ డివైడ్ బై 2, ఎన్ని రేట్స్ ఉంటే అంత నెంబర్తో డివైడ్ చేసి ఆ వచ్చిన రేట్తోని మనము ఇష్యూ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ సింపుల్ యావరేజ్ కూడా మీరు ట్రై చేయండి అమ్మా. నేను ప్రతి డే కూడా మీకు ఎగ్జామ్ అంటే ఈ క్లాస్ అయిపోగానే ఈ పిక్స్ అనేది మళ్ళీ మీకు సెండ్ చేస్తాను గ్రూప్లో. సో ఆ వీడియో వింటూ పిక్స్ చూసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది, నోట్స్ రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడితోని మనకి సెకండ్ యూనిట్ అనేది అయిపోయిందమ్మా, సెకండ్ యూనిట్ కంప్లీటెడ్, ఓకేనా. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం షార్ట్ క్వశ్చన్స్ కూడా, రీఆర్డరింగ్ లెవెల్ ఇవన్నీ కూడా అయిపోయింది కదమ్మా. మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, రీఆర్డరింగ్ లెవెల్, ఓకేనా. సో వాటన్నిటిని కూడా మీకు నోట్స్ అనేది పిక్స్ పెడతాను, మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఈ సండే వరకు 2 డేస్లో ఇవాళ ఏంటి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 డేస్లో నోట్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. అప్డేట్గా ఉంటే నెక్స్ట్ మీకు థర్డ్ యూనిట్కి ఈజీ అవుతుంది. సో థర్డ్ యూనిట్ కూడా స్టార్ట్ అయిపోతుంది రేపే, బట్ ఏంటంటే నోట్స్ రాయడానికి టైం కావాలి కదా, ఈ నోట్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ప్రతి పిక్ కూడా నేను మీకు ఇప్పుడు సెండ్ చేస్తాను, ఓకే. సో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది మా.